Hi friends, I welcome you all to Phule Spoken English Classes. So today let us learn some basic questions without learning any grammar and all, how to ask some questions and how to answer them. So these basic questions will help us in learning English without any grammar and all. So let us see how to learn that basic questions and how to answer them using some auxiliary verbs. So let us see how to answer and question them. So here are some basic phrases. Do you, did you, will you. See, a word is the basic unit of the language. Okay, word అంటే ఏంటిది? Using words we make sentences. అంటే ఏదైనా భాషకి word is the basic building block of the language. So a group of words which make sense but not complete sense is called a phrase. అంటే ఏంటి? కొన్ని పదాల గుంపు మీనింగ్ఫుల్ అర్థవంతమైన పదాల గుంపుని ఫ్రేజ్ అంటాం. అర్థవంతమైన పదాల పూర్తి అర్థాన్ని ఇస్తే దాన్ని సెంటెన్స్ అంటాం. యూజింగ్ సెంటెన్సెస్ వి కన్వే అవర్ ఐడియాస్, అంటే మన భావాలను వ్యక్తీకరించుకుంటాం. సో నౌ లెట్ us see learn about some phrases. Do you, did you, will you and does he. సో ఈ ఫ్రేజెస్ వాడి హౌ టు మేక్ క్వశ్చన్. అయితే డూ అని ఒక వర్డ్, యూ అనేది ఒక వర్డ్. డూ, డిడ్, విల్, డస్, దీస్ ఆర్ ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ అంటాం. ఈ హెల్పింగ్ వర్బ్కు డూ అనే హెల్పింగ్ వర్బ్కి యూ అనే ఒక ప్రొనౌన్ యాడ్ చేశాను. మీరు, డిడ్ అనే ఫ్రేజ్ హెల్పింగ్ వర్బ్కి యూ అనే వర్డ్ యాడ్ చేశాను అట్లా. సో యూజింగ్ దట్ హెల్పింగ్ వర్బ్ డూ, డస్, డిడ్, విల్, ఐఎమ్ యాడింగ్ సమ్ ప్రొనౌన్ అండ్ మేకింగ్ ఇట్ ఏ ఫ్రేజ్. సో యూజింగ్ దట్ ఫ్రేజెస్ హౌ టు మేక్ క్వశ్చన్స్. సో డూ యూ, డిడ్ యూ, విల్ యూ, దీస్ త్రీ ఫ్రేజెస్ లెట్ us see how to make questions. డూ అంటే చేయుట, డిడ్ అంటే చేశాను, విల్ అంటే చేస్తారా అని. అట్లాగే డస్ అంటే కూడా చేయుటనే. డూ, డస్ రెండు మీనింగ్ సేమ్. థర్డ్ పర్సన్ సింగులర్ వాడినప్పుడు డస్ వాడుతుంది. అయితే డూ అంటే చేయుట కదా. డూ యూ చేస్తారా మీరు. ఏం చేస్తారా? రైట్, రాయడం చేస్తారా. సో డూ యూ రైట్. సో డిడ్ అంటే చేశారా. డిడ్ యూ చేశారా మీరు. ఏంటిది? రాయడం. డిడ్ యూ రైట్, మీరు రాశారా మీరు అని. రాయడం చేశారా. విల్ యూ చేస్తారా మీరు. ఏంటి? రాయడం. రైట్. సో విల్ యూ రైట్. సో అట్లా డూ యూ, డిడ్ యూ, విల్ యూ పక్కన ఒక వర్బ్ యాడ్ చేస్తే నేను రైట్ పెట్టాను. గో పెడితే డూ యూ గో, మీరు వెళ్తారా. డిడ్ యూ గో, మీరు వెళ్ళారా. విల్ యూ గో, మీరు వెళ్తారా. సో లైక్ దట్ యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. డూ యూ, డిడ్ యూ, విల్ యూ, ఈ మూడు ఫ్రేజెస్ తీసుకొని వాటి పక్కన ఒక వర్బ్ యాడ్ చేస్తే ఇట్ విల్ మేక్ ఎ క్వశ్చన్. సో యూజ్ ద క్వశ్చన్స్ ఆన్సర్ కూడా చేస్తే వీ లెర్న్ సమ్ బేసిక్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. యూజింగ్ దట్ లెట్ us స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్. అంటే ఇంకొన్ని సెంటెన్సెస్ చేయడం ప్రాక్టీస్ అవుతుంటుంది. దిస్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్. సో వితౌట్ ఎనీ గ్రామర్ అండ్ ఆల్ లెట్ us learn some basic questions and answers. So one more example I'm showing here is do you tell. చెబుతారా మీరు. ఓకే, డూ యూ టెల్. డిడ్ యూ చేస్తారా మీ చేశారా మీరు. టెల్ చెప్పడం చేశారా అంటే చెప్పారా. విల్ యూ టెల్ చెబుతారా మీరు. సో దీస్ ఆర్ సమ్ క్వశ్చన్స్. సో లెట్ us see a little bit in detail. సో డూ యూ అనే ఫ్రేజ్ వాడి లెటర్ ఎలా చేయాలి. డూ అంటే చేయుట, యూ అంటే మీరు. చేయిస్తారా మీరు. డూ అంటే చేయుట, చేస్తారా మీరు. డూ యూ చేస్తారా మీరు. రైట్ రాయడం చేస్తారా. డూ యూ రైట్, అవును. ఎస్ అంటే అవును కదా. ఎస్ ఐ రైట్, నేను రాస్తాను. ఐ అనే ప్రొనౌన్ తీసుకున్నాను. నో ఐ డోంట్ రైట్, నేను చెయ్యను. డూ నాట్ అంటే చెయ్యను. ఐ డూ నాట్, నేను చెయ్యను. రైట్ రాయడం చెయ్యను. సో ఐ డూ నాట్, నేను చెయ్యను రాయడం అనేదాన్ని ఐ డోంట్ రైట్, నేను రాయను. అట్లాగే డూ యూ కమ్ వస్తారా మీరు. ఎస్ ఐ కమ్. నో ఐ డోంట్ కమ్, నేను రాను. సో అలా డూ యూ పక్కన ఒక వర్బ్ పెడితే డూ యూ వాక్ నడుస్తారా మీరు. సో అట్లా యూ కెన్ మేక్ క్వశ్చన్స్. డూ యూ డ్రైవ్, మీరు నడిపిస్తారా. డూ యూ ఈట్, మీరు తింటారా. ఓకే, డూ యూ స్లీప్, మీరు నిద్రపోతారా. ఓకే, డూ యూ వాష్, మీరు బట్టలు ఉతుకుతారా. డూ యూ బ్రష్. ఓకే, డూ యూ కోమ్. ఓకే, డూ యూ వేర్ డ్రెస్. డూ యూ బై ఎ కార్. ఓకే, డూ యూ గివ్ మీ ఎ పెన్. సో మీరు పెన్ ఇస్తారా. సో లైక్ దట్ డూ యూ పక్కన మనకు తెలిసిన వర్బ్స్ చాలా ఉంటాయి కదా. వర్బ్ అంటే క్రియ, పని తెలియజేసే వర్డ్స్. ఆ వర్డ్ని యాడ్ చేస్తే ఇట్ విల్ బికమ్ ఏ క్వశ్చన్. సో నా లెట్ us see. ఈ డూ అంటే మనం ఫస్ట్ పర్సన్కి, సెకండ్ పర్సన్కి అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్కి వాడతాం. అయితే డూ డస్ రెండు మీనింగ్ సేమ్. అయితే థర్డ్ పర్సన్ అంటే మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతుంటామో వాళ్ళని థర్డ్ పర్సన్, మూడో వ్యక్తి అంటాం. సో ఎవరు, అతడు, ఆమె, అది, వారు, వీళ్ళ థర్డ్ పర్సన్ అంటాం. ఆ థర్డ్ పర్సన్ ఏకవచనం అంటే సింగులర్ ఉన్నప్పుడు అనే సౌండ్ రావాలి కనుక డూ బదులు డస్ వాడతాం అన్నట్టు. డస్ హీ చేస్తాడా అతను. వాక్ నడవడం చేస్తాడా. డస్ హీ అతను చేస్తాడా. ఏంటిది? వాక్ నడవడం చేస్తాడా.
డస్ హీ వాక్, అతను నడుస్తాడా? ఎస్ హీ వాక్స్. అని సౌండ్ రావాలన్నాను కదా, హీ అనేది థర్డ్ పర్సన్ కనుక అనే సౌండ్ రావాలి కనుక డస్ హీ వాక్, ఎస్ హీ వాక్స్. నో హీ డస్ నాట్ వాక్. ఈ డస్ వచ్చింది కనుక వబ్ మళ్ళా వాక్లో ఎస్ ఉండకూడదు. హీ డస్ నాట్ వాక్, అతను నడవడు. డస్ షీ సింగ్, ఆమె పాడుతుందా? డస్ షీ, ఆమె చేస్తుందా? ఏంటిది? సింగ్, పాడడం చేస్తుందా? ఎస్ షీ సింగ్స్, ఆమె పాడుతుంది. నో షీ డస్ నాట్ సింగ్, ఆమె పాడదు. సో లైక్ దిస్ డస్ వాడి యూ కెన్ మేక్ క్వశ్చన్. డస్ యువర్ ఫాదర్ కమ్, డస్ యువర్ ఫాదర్ గో, డస్ యువర్ ఫాదర్ వర్క్, డస్ యువర్ ఫాదర్ ఈట్ నాన్ వెజ్. సో లైక్ దిస్ ఈ డస్ పక్కన థర్డ్ పర్సన్ సింగులర్ పెట్టి యూ కెన్ మేక్ క్వశ్చన్స్. డస్ హీ, డస్ యూ, డస్ షీ, డస్ ఇట్, does your father, does your mother, does your friend. So like this you can make many questions. So does he, does she అనే phrase వాడి you can make sentences. ఆ phrase పక్కన ఒక verb యాడ్ చేస్తే అది క్వశ్చన్ అవుతుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే సెంటెన్సెస్ అవుతాయి. సో బేసిక్ సెంటెన్సెస్ అవుతాయి. యూజింగ్ దీస్ బేసిక్ సెంటెన్సెస్ వీ కెన్ స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్. సో నౌ లెట్ us see did you. డిడ్ అంటే చేశారా, డిడ్ యూ చేశారా మీరు, డిడ్ యూ ఈట్, డిడ్ యూ చేశారా మీరు, ఏంటిది? తినడం. తినడం చేశారా అంటే తిన్నారా. డిడ్ యూ ఈట్, ఎస్ ఐ ఏట్. ఇక్కడ ఈట్ అనే వర్బ్కి అయిపోయి తిన్నాను అనడానికి ఏట్ అంటారు. ఈట్, ఏట్, ఈట్ అనే వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి. వీ కెన్ లెర్న్ ఇట్ లేటర్. ఏట్ అంటే తిన్నాను. ఐ ఏట్ వర్బ్ టు వాడాలి పాజిటివ్ ఆన్సర్ చెప్పేటప్పుడు. అయిపోయిన వాటికి ఐ ఏట్, నేను తిన్నాను. నెగిటివ్ ఆన్సర్ చూడండి, ఐ డిడ్ నాట్ ఈట్. డిడ్ అనే పాస్ట్ టెన్స్ ఉంది కనుక ఐ డిడ్ నాట్ ఈట్. మళ్ళీ ఏట్ కాకుండా ఐ డిడ్ నాట్ ఈట్, నేను తినలేదు. ఐ డిడ్ నాట్, నేను చేయలేదు. ఏంటి చేయలేదు? తినడం చేయలేదు అంటే తినలేదు. సో ఐ డిడ్ నాట్ ఈట్. డిడ్ యూ కమ్, మీరు వచ్చారా. డిడ్ యూ చేశారా మీరు, ఏంటిది? కమ్, రావడం చేశారా అంటే మీరు వచ్చారా. ఎస్ ఐ కేమ్, నేను వచ్చాను. నో ఐ డిడ్ నాట్, నేను చేయలేదు. ఏంటిది? కమ్, రావడం చేయలేదు అంటే నేను రాలేదు. ఐ డిడ్ నాట్ కమ్. సో లైక్ దిస్ డిడ్ యూ ఈట్, డిడ్ యూ వాక్, డిడ్ యూ స్లీప్, డిడ్ యూ రైట్, డిడ్ యూ లెర్న్. ఓకే, సో డిడ్ యూ పక్కన ఒక వర్బ్ పెడితే దట్ విల్ బికమ్ ఏ క్వశ్చన్. డిడ్ యూ వాష్, మీరు ఉట్కారా. ఓకే, డిడ్ యూ బ్రష్, మీరు బ్రష్ చేశారా. డిడ్ యూ ఈట్, మీరు తిన్నారా. సో అట్లా లాట్ ఆఫ్ క్వశ్చన్స్ యూ కెన్ మేక్ విత్ డిడ్ యూ. డిడ్ యూ అనే ఫ్రేజ్ వాడి క్వశ్చన్స్ చాలా చేయొచ్చు. ఇంకా వన్ మోర్ ఫ్రేజ్ ఇస్ విల్ యూ. విల్ యూ అంటే, విల్ అంటే దానికి ఎగ్జాక్ట్ తెలుగు మీనింగ్ ఉండదు, కానీ విల్ యూ అంటే మీరు చేస్తారా, మీరు చేస్తారా భవిష్యత్తులో. యూ అంటే మీరు. విల్ యూ అంటే డూ అంటే చేయుట, డిడ్ అంటే చేశాను, డస్ అంటే చేయుట. విల్ అంటే ఎగ్జాక్ట్ లేదు కానీ చేస్తారా అనే మీనింగ్ వస్తుంది. విల్ యూ చేస్తారా మీరు. విల్ యూ కుక్, చేస్తారా మీరు. ఏంటిది? వండడం చేస్తారా అంటే వండుతారా. ఎప్పుడు? భవిష్యత్తులో. ఈ విల్ అనేది భవిష్యత్తు కోసం వాడతామని. విల్ యూ కుక్, మీరు భవిష్యత్తులో వండుతారా. ఎస్ ఐ విల్ కుక్. నో ఐ విల్ నాట్ కుక్, నేను వండను. విల్ యూ డ్రైవ్, మీరు కారు నడిపిస్తారా. ఎస్ ఐ విల్ డ్రైవ్, నేను నడిపిస్తాను. నో ఐ విల్ నాట్ డ్రైవ్. సో లైక్ దిస్ యూజింగ్ విల్ యూ పక్కన మీరు ఒక ఒక వర్బ్ పెడితే చాలా క్వశ్చన్స్ అవుతాయి. వాటికి ఇలా ఆన్సర్స్ చేసుకుంటూ పోతే మనము స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్ వితౌట్ ఎనీ గ్రామర్ లేకుండా ప్రాక్టీస్ అవుతుందండి. నౌ లెట్ us see the summary of what we discussed till now. ఈ మూడు డూ యూ, డిడ్ యూ, విల్ యూ, ఈ మూడు ఫ్రేజెస్ని ఎలా వాడాలో చెప్తాను చూడండి. డూ యూ లెర్న్, ఎస్ ఐ లెర్న్, మీరు నేర్చుకుంటారా. ఎస్ ఐ లెర్న్. నో ఐ డోంట్ లెర్న్. డిడ్ యూ లెర్న్, మీరు నేర్చుకున్నారా. ఎస్ ఐ లెర్న్డ్. నో ఐ డిడ్ నాట్ లెర్న్, నేను నేర్చుకోలేదు. విల్ యూ లెర్న్, మీరు నేర్చుకుంటారా భవిష్యత్తులో. ఎస్ ఐ విల్ లెర్న్ టుమారో. నో ఐ విల్ నాట్ లెర్న్, నేను నేర్చుకోను భవిష్యత్తులో. సో లైక్ దిస్. నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడ డూ యూ వాష్, మీరు బట్టలు ఉతుకుతారా. ఓకే, ఎస్ ఐ వాష్, అవును నేను ఉతుకుతాను. నో ఐ డోంట్ వాష్. డిడ్ యూ వాష్, మీరు బట్టలు ఉతికారా. ఎస్ ఐ వాష్. నో ఐ డిడ్ నాట్ వాష్, నేను ఉతకలేదు. విల్ యూ వాష్, మీరు ఉతుకుతారా. ఎస్ ఐ విల్ వాష్. నో ఐ విల్ నాట్ వాష్, నేను ఉతకను. ఇంకా నెక్స్ట్ డూ యూ, డూ యూతో చెప్పాం కదా. ఈ డస్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. హీ, షీ, ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. ఈ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు డూ బదులు డస్ రావాలి. ఓకే, డస్ షీ టీచ్, ఆమె బోధిస్తుందా. డస్ షీ, ఆమె చేస్తుందా. డస్ షీ టీచ్, ఆమె బోధిస్తుందా. ఎస్ షీ టీచర్స్, ఎస్ రావాలి ఇక్కడ, వేరే వాటికి ఎస్ రాదు. షీ టీచర్స్. నో షీ డజంట్ టీచ్, ఆమె నేర్పించదు. డిడ్ షీ టీచ్, ఆమె నేర్పించిందా. ఎస్ షీ టాట్, ఇక్కడ వర్బ్ టు రావాలి. నో షీ డిడ్ నాట్ టీచ్, ఆమె నేర్పించలేదు. విల్ షీ టీచ్, ఆమె నేర్పిస్తుందా. ఎస్ షీ విల్ టీచ్, ఆమె నేర్పిస్తుంది. నో షీ విల్ నాట్ టీచ్.
సో అట్లా ఈ టీచ్ పక్కన డస్ షీ వాక్, ఆమె నడుస్తుందా? ఎస్ షీ వాక్. ఓకే. డిడ్ షీ డ్రైవ్, ఆమె నడిపించిందా? ఎస్ షీ డ్రోవ్. సో అట్లా విల్ షీ టీచ్ వర్బ్ ప్లేస్లో వేరే వర్బ్ పెడితే డిఫరెంట్ క్వశ్చన్స్ అవుతాయి. ఈ డస్ షీ బదులు హీ పెట్టొచ్చు, ఇట్ పెట్టొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. అట్లాగే ఇంకా డిఫరెంట్ ప్రొనౌన్స్, ఇప్పుడు నేను యూ చెప్పాను కదా, ఐ వాడొచ్చు, అక్కడ దే వాడొచ్చు, వీ వాడొచ్చు. ఓకే. సో ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ప్రొనౌన్స్ వాడుతూ మనం డిఫరెంట్ క్వశ్చన్స్ చేయొచ్చు. సో ఇట్లా వితౌట్ ఎనీ గ్రామర్ వీఆర్ ట్రైయింగ్ దిస్ వన్. సో ఇఫ్ యూ ట్రై లైక్ దిస్ అండ్ స్పీక్, and it will be beginning, and then we can learn. If you start speaking, then we can learn grammar and learn English. So I request all of you, learn English and improve your life skill. These classes are organized by Lions Club of Nagaram Savitribai Phule, so and People's Welfare Trust. So my YouTube channel, if you like this video, you subscribe to our YouTube channel, Phule Spoken English. Okay, that bell icon paina subscribe cheyandi and share cheyandi. Okay, thank you all.